ధర్మం కోసం కన్న కొడుకునే చంపగలరా? ఏ తండ్రికైనా ఇది సాధ్యమేనా? కానీ చరిత్రలో ఒక రాజు సాహసించాడు. కేవలం న్యాయం కోసం తన ఏకైక వారసుణ్ణి బలి ఇవ్వడానికి కత్తి ఎత్తాడు. ఆ రాజు చేసిన త్యాగం వల్లే ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గగా పూజలందుకుంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆకాశం నుండి రక్తం చిందాల్సిన చోట బంగారం కనకం వర్షంలా ఎందుకు కురిసింది? రోమాలు నిక్కపడుచుకునే ఆ చరిత్రను ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ కథ ఇప్పటిది కాదు, సుమారు 1000 ఏళ్ల క్రితం నాటిది. అప్పట్లో విజయవాడ అంటే ఇప్పుడున్నట్లు పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద బంగాళాలు లేవు. మరియు లైట్లు కూడా లేవు. ఇంద్రకీలాద్రి కొండ అంటేనే ఒక దట్టమైన అరణ్యం. పట్టపగలు కూడా సూర్యరశ్మి నేల మీద పడేది కాదు. క్రూర మృగాల అరుపులు వినిపించేవి. ఆ మృగాల కంటే భయంకరమైనది మరొకటి ఆ కొండ మీద ఉండేది. అమ్మవారు ఆ కొండ రాళ్ల మధ్య చింతామణి కాళీ రూపంలో స్వయంభూగా వెలిసింది. అది అమ్మవారి ఉగ్ర రూపం. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా ఉండేది. ఆమెను చూడాలంటే గుండె ధైర్యం కావాలి. ముఖ్యంగా రాత్రయిందంటే చాలు ఆ కొండ మీద నుండి ఘల్ ఘల్ మంటూ గజ్జెల శబ్దాలు, భారీ గొలుసుల మోత వినిపించేది. ఆ శబ్దం వినగానే విజయవాడ ప్రజలు గజగజ వణికిపోయేవారు. అమ్మవారు సంచారానికి బయలుదేరారు అని భయంతో తలుపులు, కిటికీలు గట్టిగా బిగించుకుని ఊపిరి బిగపట్టి ఇళ్లలో దాక్కునేవారు. అది అప్పటి పరిస్థితి. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని మాధవవర్మ అని రాజు పాలించేవాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించేవారు కాదు. కానీ విధి ఆడిన వింత నాటకం చూడండి. రాజ్యమంతా సుఖంగా ఉంది, ఒక్క రాజు తప్ప. మాధవవర్మకు పిల్లలు లేరు. నా తరువాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అనే బాధ ఆయన్ని ప్రశాంతంగా నిద్రపోనిచ్చేది కాదు. వైద్యులు, జ్యోతిష్యులు అందరూ చేతులెత్తేశారు. ఇక మనుషుల వల్ల కాదు అని ఆ రాజు ఆ ఉగ్రరూపిణి అయిన చింతామణి అమ్మవారి పాదాలను ఆశ్రయించాడు. భయంకరమైన ఆ అడవిలోకి వెళ్లి ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేశాడు. చివరికి ఆ తల్లి మనసు కరిగింది. రాజు భక్తికి మెచ్చి ఒక మగబిడ్డను ప్రసాదించింది. ఇన్నాళ్లకు పుట్టిన బిడ్డను రాజు, రాణి కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. ఆ బిడ్డకు ఏ చిన్న గాలి సోకినా విలవిలలాడిపోయేవారు. ఆ ఆనందంలోనే మాధవవర్మ ఆ అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని కట్టించాడు. కాలం చక్రంలా తిరిగింది. యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. యుద్ధ విద్యల్లో ఆరితేలాడు. ఒకరోజు సాయంకాలం యువరాజు తన కొత్త రథాన్ని నడపడానికి ఉత్సాహంగా బయలుదేరాడు. అది సంధ్యా సమయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి మెల్లగా అలుముకుంటుంది. సరిగ్గా అదే సమయానికి ఊరి చివర ఒక పేద స్త్రీ తన చిన్న కొడుకుతో కలిసి అడవిలో కట్టెలు, ఆకులు ఏరుకుంటుంది. చుట్టూ చీకటి పడుతున్నప్పుడు ఆమెకు భయం వేసింది. రాత్రి అయితే అమ్మవారు సంచరిస్తారు. త్వరగా ఇంటికి వెళ్లాలని అనుకుంటూ తన కొడుకు చెయ్యి పట్టుకుని వడివడిగా రోడ్డు దాటుతూ ఉంది. అది మలుపు తిరిగే ప్రదేశం. యువరాజు రథం వాయువేగంతో దూసుకొచ్చింది. ఆ వేగంలో మలుపు దగ్గర ఎవరున్నారో అని గమనించే లోపే ఘోరం జరిగిపోయింది. రథం చక్రాలు ఆ చిన్నారి మీద నుండి వెళ్లిపోయాయి. ఆ తల్లి గుండె పగిలిపోయింది. కళ్ల ముందే తన కొడుకు చనిపోవడం చూసి ఆమె చేసిన ఆర్తనాదాలకు ఆ ఇంద్రకీలాద్రి కొండలు కూడా చలించిపోయాయి. ఆ తల్లికి పిచ్చి పట్టినట్లయింది. తన బిడ్డ శవాన్ని చేతుల్లో ఎత్తుకుని రక్తంతో తడిసిన బట్లతో నేరుగా రాజకోట దగ్గరికి వెళ్ళింది. కోట ముందు న్యాయం కోసం ఏర్పాటు చేసిన ధర్మగంటను బలంగా మోగించింది. ఆ గంట శబ్దం మాధవవర్మ గుండెల్లో ఒక బాకులా దిగింది. పరుగు పరుగున వచ్చాడు. విషయం తెలుసుకుని కుప్పకూలిపోయాడు. తప్పు చేసింది వేరెవరో కాదు, తాను ఎన్నో పూజలు చేస్తే పుట్టిన తన సొంత కొడుకు. సభ సమావేశం అయ్యింది. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. మంత్రులు లేచి, మహారాజా, యువరాజు కావాలని చెయ్యలేదు, అది యొక్క ప్రమాదం మాత్రమే. ఆ పేదరాలికి ఎంత ధనమైనా ఇచ్చి పరిహారం చేద్దాం, యువరాజును వదిలేయండి అని ప్రాధేయపడ్డారు. కాని మాధవవర్మ కళ్ళు ఎర్రబడ్డాయి. సింహ
సింహాసనం నుండి లేచి గర్జించాడు. నా కొడుకు అయితే ఒక న్యాయం, పేదవాడు అయితే మరో న్యాయమా? బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి డబ్బు ఇస్తే కడుపు కోత తగ్గుతుందా? ప్రాణానికి ప్రాణమే శిక్ష. నా కొడుకుకు మరణదండన విధిస్తున్నాను. ఆ మాట వినగానే సభ మొత్తం షాక్ అయ్యింది. రాణి కాలి విలవిలలాడిపోయింది. శిక్ష అమలు చేసే రోజు వచ్చింది. ఊరంతా శ్మశాన నిశ్శబ్దం. తన కొడుకు తల నరకడానికి ఏ తలారి ముందుకు రాలేదు. దాంతో ఆ తండ్రే కత్తి పట్టుకున్నాడు. ఒకవైపు కన్నపేగు తల్లడిల్లుతుంది, మరోవైపు రాజధర్మం నిలదీస్తుంది. కన్నీళ్లను ఆపుకుంటూ మాధవవర్మ కత్తిని పైకి ఎత్తాడు. యువరాజు తల నేల కూలడానికి సిద్ధంగా ఉంది. కసక్మని శబ్దం వచ్చేలోపే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం ఉరిమింది. నల్లని మబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా ఆకాశం నుండి చినుకులకు బదులుగా బంగారు నాణేల వర్షం కురవడం మొదలయ్యింది. ప్రజలు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తున్నారు. మేఘాల మధ్య నుండి ఆ అమ్మవారు కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యింది. రాజు చేతిలో ఉన్న కత్తి కూడా పువ్వుల దండలా మారిపోయింది. అమ్మవారు చిరునవ్వుతో, మాధవ, నీ ధర్మాన్ని పరీక్షించడానికే నేను ఈ నాటకమాడాను. న్యాయం కోసం కన్న కొడుకుని చంపడానికి సిద్ధపడ్డ నీ నిజాయితీకి మెచ్చాను అంటూ ఆశీర్వదించింది. మరుక్షణం చనిపోయాడనుకున్న ఆ పేదరాలి బిడ్డ నిద్రలో నుంచి లేచినట్టు లేచాడు. మరణ శిక్ష నుండి యువరాజు బయటపడ్డాడు. ఆనాడు అమ్మవారు బంగారు వర్షం కురిపించింది కాబట్టి ఆ ఉగ్రరూపిణి అయిన కాళికాదేవి శాంత స్వరూపిణి అయిన కనకదుర్గగా మారిపోయింది. అంతటి మహిమగల తల్లి మన విజయవాడ కనకదుర్గమ్మ. ఒక రాజు ధర్మం ఆ తల్లిని శాంతించేలా చేసింది. అందుకే ఈ రోజుకి ఇంద్రకీలాద్రికి వెళ్తే మనసులోని బాధలన్నీ పోయి ప్రశాంతత దొరుకుతుంది. ఈ కథ విన్నాక మీ గుండె బరువెక్కిందా? మాధవవర్మ లాంటి రాజులు ఇప్పుడు ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సుల కోసం గట్టిగా జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి ఈ వీడియోను మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన పురాణాల గాథ కోసం నాగా మైథాలజీ ఇన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.